కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ తలారి రంగయ్య పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన అడిగి మరింత క్లారిటీ తీసుకున్నాం. సార్, ప్రచారం జరుగుతోంది, మీకేమైనా అధిష్టానం నుంచి ఏమైనా అంటే సూచన కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఉందా? అంటే సూచన అంటే ప్రత్యేకంగా పలానా చోట అని లేదు, కానీ మామూలుగా అయితే ఈసారి అసెంబ్లీకి పోవాల్సి రావచ్చు అని నాకున్న అవగాహన. అంటే నాకు అధిష్టానం నుంచి ఉన్న సూచన, కానీ వాళ్ళు ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు కదా, అక్కడ నుంచి చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఇప్పటికే వాల్మీకి సామాజిక వర్గాన్ని కళ్యాణదుర్గం కేటాయిస్తున్నారని మినిస్టర్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా మీ పేరే టాప్ ప్రయారిటీలో వినిపిస్తోంది. అది ఆమె ప్రకటించింది కదా, ఆమెకున్న సమాచారం మేరకు వాళ్ళు చేసింది. నాకైతే అధిష్టానం నుంచి అయితే చెప్పాలి కదా అటు వరకు. అంటే అది ఆ పద్ధతి కూడా కదా, మేమే ప్రకటించుకుంటే జిల్లాలో నువ్వు ఇక్కడ నేను అక్కడ అనుకుంటే ఎట్లా, వాళ్ళు ప్రకటించేంత వరకు ఉండాలి. అది పద్ధతి, ఆ పద్ధతికి వరకు నేను వెయిట్ చేయాలి. అంటే ఒకవేళ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమంటే మీరు సంసిద్ధంగా ఉన్నారా? అంటే అది చాలా, అంటే కళ్యాణదుర్గం అని కాదు, నేను ఎమ్మెల్యేగా వెళ్ళాల్సి రావచ్చు అని చాలా కాలం కిందటనే చెప్పారు. అంటే మామూలుగా పార్టీ నడిచే పద్ధతి అదే కదా, అన్నిటికీ సిద్ధంగా పడి ఉండాలి. నేను ఎటైనా సిద్ధంగా ఉన్నాను, ఎంపీకైనా సిద్ధంగా ఉన్నాను, ఎమ్మెల్యేకైనా. అది నాకేం ఇబ్బంది లేదు, నాకేం ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం కనపడట్లేదు వాటి గురించి. అందువల్ల నాకేమి రిజర్వేషన్స్ లేవు. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి చేయడమే. అంటే ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీసీ వ్యూహాన్నే వైసీపీ అవలంబిస్తోందనేది ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మళ్ళీ విజయావకాశాలకు అవకాశం ఉంటుందా సార్? అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కదా, అత్యధికులు ఉన్న వాళ్ళ చోట ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు సహజం కదా. అది బీసీలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం అనేది, సామాజిక న్యాయం అనేది మా పార్టీ నినాదము, సిద్ధాంతము. అది దాన్ని ప్రాక్టికల్గా ఏదో మాట్లాడడం కాకుండా అది ప్రాక్టికల్గా చేసి ఆచరణలో పెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ మార్పులు చేర్పుల ద్వారా అంటే ప్రజా వ్యతిరేకతను అధిగమించగలమని అంటే భావిస్తుంది వైసీపీ అనేది. మాకేం అంత పెద్ద ప్రజా వ్యతిరేకత ఉన్నట్టుగా నేనైతే భావించట్లేదు. మొదటిది, ఎందుకంటే మేము చూస్తున్నాం గడప గడప కట్టుబడి ఉన్నాం, ప్రజలకి చేసి ఉన్నాం. పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారని తెలుసు. ఎక్కడ మా మీద వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఏముంది? మా పార్టీ మీద వ్యతిరేకత అయితే అయితే తెలుగుదేశం బలంగానే ఉన్నాం. దానివల్ల మేము దానికోసం కాదు. తెలుగుదేశం పార్టీ ఆరోపణ అభ్యర్థులు మార్పు చేసినంత మాత్రాన విజయ అవకాశాలు వస్తాయి అనేది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మా ఇల్లు మేము చూసుకుంటాం, వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలా. మా ఇంటికి ఏ కలర్ వేసుకోవాలా, ఎట్లా నొక్కోవాలా, ఏ గోడ ఎక్కడ కట్టుకోవాలా అనేది వాళ్ళకేం సంబంధం? అది ఏం సంబంధం? అది ప్రజలకు సంబంధం, ప్రజలు చూసుకుంటారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు కదా. అంతేకాకుండా మా పార్టీలో ఉండే అభ్యర్థులను వాళ్ళని అడిగైతే నిర్ణయించరు కదా, అది జరగదు కదా, వాళ్ళ కోరిక మేరకు రాదు కదా. మా పార్టీ తరఫున ఎవరన్నా నిలవడని, వాళ్ళని ఎదుర్కొనేది ఏదో ఉందో వాళ్ళని చూసుకోమని చెప్పాలంటే. అయితే ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా చాలామందికి టికెట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు సార్. అంటే ఖచ్చితంగా వీళ్ళ వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అంటే అది పార్టీ అన్ని విధాలా ఆలోచన చేసే కదా చూస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఊహాగానాలు ఎక్కువ. మా పార్టీ నుంచి ఏమి ఇంకా ఇతమిద్దమైన సమాచారం కానీ ప్రకటన కానీ వెలువడలేదు. ఇవన్నీ ఫీలర్స్ అంటారు, వాటి మీద స్పందన ఎలా ఉందనేది కూడా చూస్తూ ఉంటారు. ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్ద పార్టీ అదే పెద్ద వ్యవహారం కదా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఆ ఇబ్బంది ఉండదు. జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. డిసెంబర్ చివరిలో ఖచ్చితంగా అంటే 31 లోపు ఒక ప్రకటన రాబోతుందనేది ఒక ప్రచారం జరుగుతుంది సార్. అవునా, నేను కూడా ఆ ప్రచారాన్ని వింటున్నాను. అది చూస్తారు, అధిష్టానం తీసుకుంటారు. ఎందుకంటే టైం కూడా ఉంది కదా వెళ్ళడానికి. నేను కూడా విన్నాను అన్నమాట. దానికి సిద్ధంగానే ఉన్నాం. జనవరి 1 నుంచి వెళ్ళడానికి సిద్ధంగానే. అధిష్టానం ఆదిస్తే ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ తలారి రంగయ్య చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపుతో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.